దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, లెంట్ సీజన్లో దేవుని సహవాసంలో మన ఆత్మీయ జీవితాలను తిరిగి చిగురింపజేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క ధన్యత, మరి యొక్క ఆశీర్వాదమే ఈ యొక్క లెంట్ సీజన్. మరి యొక్క లెంట్ సీజన్లో ప్రార్థన ఉపవాసములతో దేవునికి మరి దగ్గరగా రావటానికి, దేవుని సహవాసంలో మన ఆత్మీయ జీవితాలు తిరిగి చిగురింప చేసుకోవడానికి కావలసినటువంటి 7 అంశములు, 7 మెట్లను గురించి మాట్లాడుకుంటున్నాం. వాటిలో మొట్టమొదటిది రిమెంబర్ యువర్ పొజిషన్. రిమెంబర్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. మనము దేవుని స్వరూపమందు చేయబడిన వారమని, దేవుని పిల్లలమని, దేవుని చేత చేయబడినటువంటి ఒక నూతన సృష్టి, క్రీస్తునందు సృష్టించబడినటువంటి నూతన సృష్టి అని జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా రిటర్న్ టు గాడ్. మనలను మనం తగ్గించుకొని మరి దేవుని వైపుకు మనం తిరిగిన ఎడల, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మనలను మనం తగ్గించుకొని దేవుని వైపు తిరిగి ఆయన యొద్దకు వచ్చిన ఎడల మరి ఆయన మనలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మూడవది రిపెంటెన్స్. ఆయన సన్నిధికి తిరిగి వచ్చినటువంటి మనము ఆయన సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో మన కొరకు చేసినటువంటి ఆ యొక్క బలి అర్పణను అంగీకరించి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచిన ఎడల మనమందరము ఆ దేవుని క్షమాపణను పొందుకోగలుగుతాము. క్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో చిందించినటువంటి రక్తము చేత మన పాపములకు క్షమాపణ దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నాలుగవది రికన్సిలియేషన్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడటము. ఎందుకంటే మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా, మన పాపపు స్వభావంలో, పాత స్వభావంలో జీవించినటువంటి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు ఆయనతో సమాధాన పడవలెనని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఈ లోకమంతటిని క్రీస్తునందు తనతో సమాధానపరచుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఈ లోక పాపమంతటి కొరకు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని కల్వరి సిలువలో తండ్రి అయిన దేవుడు మన కొరకు చిందించాడు. అంతేకాదు, మరి ఆయన మరణ పునరుత్థానముల వలన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రాజ్యంలో మనందరము నిత్య రాజ్యంలో పాలిభాగస్థలం కావాలని కోరుకుంటున్నాడు. ఇక చివరిగా ఈ దినం రికన్సిలియేషన్ విత్ గాడ్. ఈ యొక్క అంశంలో మరి ఆ సమాధానపరచు పరిచర్యను, ఆ రికన్సిలియేషన్ మన సహోదరులతో కూడా మనము పంచుకోవాలని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మరి పౌలు గారు చెప్పినటువంటి మాటలు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు మరి మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, మనం పాపులముగా మరి దేవునికి దూరస్థులముగా, దేవునికి శత్రువులముగా మనం జీవించినప్పటికీ మరి దేవుడు మనలను క్రీస్తు ప్రభుల వారి యందు తనతో సమాధానపరుచుకుంటున్నాడు. ఎప్పుడైతే నేను క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలకు ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనలను ఒక నూతన సృష్టిగా చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు మనలను ఒక నూతన సృష్టిగా చేసి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి దేవుడు తనతో మనలను క్రీస్తునందు సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. అదేలాగంటే దేవుడు మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును మరి తనతో సమాధాన పరచుకొనుచు
ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాడని పౌలు చెప్తూ ఇలాగూ మరి విజ్ఞాపన చేస్తున్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనిచున్నాము. ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేసెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు గారు మరి కొరింథీ సంఘాన్ని, అలాగే కొరింథీ సంఘాన్ని కాకుండా ఈ లోకమంతటిని, మనలందరినీ ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో దేవునితో సమాధానపడండి. క్రీస్తు పక్షమున నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరందరూ దేవునితో సమాధానపడండి. ఎందుకంటే మన సమాధానము కొరకే పాపమెరుగనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు, పాపమెరుగనటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే పాపులమైన మనము పరిశుద్ధులముగా చేయబడి దేవుని ప్రియ బిడ్డలముగా పిలువబడాలని. హల్లెలూయా. అందుకే దేవునితో సమాధానపడమని పౌలు వేడుకుంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీ పాపములను నీవు కలువరి సిలువచ్చేంత, క్రీస్తు ప్రభుల వారిచ్చేంత ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు, దేవునితో సమాధానపడతావు. అయితే అంతటితో ఆగిపోలేదు. కానీ క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇలాగూ చెబుతూ ఉన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో మనము సమాధానపరచువారంగా ఉండాలి. ఈ లోకంలో మన సహోదరుల ఎదుట దేవునితోనే సమాధానము కాదు, కానీ మన స్నేహితులతో కూడా, మన సహోదరులతో కూడా సమాధానము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుంచి చూస్తే, ఆ 21వ వచనం నుంచి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడువాడు ప్రతి విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. హల్లెలూయా. ఎంత ప్రాధాన్యతను సమాధాన పడటానికి క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ వివరిస్తున్నాడు. దేవునితో నీవు నేను సమాధాన పడాలి. దేవుని సన్నిధిలో నీవు నేను బలి అర్పణలు అర్పించాలి. దేవుని సన్నిధిలో నీవు నేను ప్రార్థన విజ్ఞాపన సెలపాలి అంటే మొట్టమొదటిగా మన సహోదరులతో సమాధాన పరచబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన సహోదరుల ఎడల, మన సహోదరుల ఎడల, మన స్నేహితుల ఎడల మరి ఏమైనా మనకు మరి కలహములున్న ఎడల, విరోధములున్న ఎడల దేవుని సన్నిధిలో అర్పణము అర్పించే ముందుగా వెళ్ళి నీవు నీ సహోదరునితో సమాధాన పడమని దేవుడు సెలవిస్తున్నాడు, యేసయ్య సెలవిస్తున్నాడు. సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మన హృదయాలను పరీక్షించుకుందాం. మన సహోదరుల పట్ల, మన సహోదరుల పట్ల, మన స్నేహితుల పట్ల, మన బంధువుల పట్ల, ఇంకా మన శత్రువుల పట్ల విరోధభావం ఏదైనా ఉంటే ఈ దినమే వారిని క్రీస్తు ప్రభుల వారి సిలువ చెంతకు తీసుకుని వద్దాం. క్రీస్తు ప్రభుల వారి అధికారానికి అప్పగిద్దాం. మరి వారితో సమాధానం కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును.
న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే ఇక్కడ మన న్యాయాధిపతి క్రీస్తు ప్రభుల వారు, మరి ఆయన సమస్తాన్ని చూస్తున్నటువంటి వాడు. మరి ఒకవేళ నీ సహోదరుడు మరి నీకంటే ముందుగా క్రీస్తు ప్రభుల వారి చెంత మొరపెట్టుకుంటే వారు క్షమించబడతారు, మరి నీ మీద నేరం మోపబడుతుంది. కాబట్టి నేను మన ప్రతివాదికి అలాంటి అవకాశం ఇవ్వకుండా, సాతానుకు అలాంటి అవకాశం ఇవ్వకుండా, మరి మన శత్రువులకు అలాంటి అవకాశం ఇవ్వకుండా దేవుని పిల్లలంగా పిలువబడదాం. క్రీస్తు మన సమాధానము నిమిత్తము కలువరి శిలువలో తను తాను అర్పించుకున్న మాదిరిగా దేవుని సన్నిధిలో మనలను మనం అప్పగించుకుందాం. మన సహోదరి సహోదరులను ప్రేమించి మరి దేవుని సన్నిధిలో సమాధాన పడదాం. ఆ సమాధానపరచు పరిచర్యను, క్రీస్తు ప్రభుల వారు మనకిచ్చినటువంటి ఆ పరిచర్యను మన సహోదరి సహోదరులకు పంచడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి నీ చల్లని రెక్కని నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనిమేళ మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసమును మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మేము ఆయన యందు దేవుని నీతి అగునట్లు ప్రభువా, పాపమెరుగని ఆయనను మీరు పాపముగా చేసి మా కొరకు బలి అర్పణగా సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సమాధానము కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ సమాధాన పరిచర్య మేమందరం పొందుకొని అయ్యా మా సహోదరి సహోదరులతో సమాధానపడి మీ సన్నిధికి వారిని నడిపించే బిడ్డలంగా, మీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలుబెట్టే బిడ్డలంగా, కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. కృపగల మా దేవ, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రార్థన ఉపవాసములతో ఇంకా మీ సన్నిధిలో మీ సహవాసంలో మీకు దగ్గరగా రావాలని ఆశ కలిగి ప్రభువా, తమ ఆత్మీయ జీవితాలను తిరిగి చిగురింపజేసుకోవాలని, తిరిగి పునరుద్ధరింపజేసుకోవాలని ఆశతో మీ సన్నిధిలో కనిపెడుతున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసాన్ని బిడ్డలకు తిరిగి దయచేయమని వేడుకుంటున్నాం. కరుణగల మా ప్రభువా, మరి ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మా యవ్వన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ సమాధానాన్ని వారు పొందుకొని దేవా తిరిగి మీతో ఐక్యపరచబడి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నిత్యరాజ్యంలో వారసులుగా చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.